హాయ్ అండి. నేను 20 డేస్లో లీవ్కి అయితే ఇంటికి వెళ్తున్నాము. ఈలోగా మొత్తం అన్నీ కూడా క్లీన్ చేసుకొని పెట్టుకుంటే రిటర్న్లో వచ్చేటప్పుడు మాకు కొంచెం పని అనమాట తగ్గుతుందని అలా చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే 20 డేస్ ఫ్రిడ్జ్ ఆఫ్లో ఉంటే అది మేము వచ్చేసరికి కూడా స్మెల్, డోర్ క్లోజ్ చేస్తుంటే స్మెల్ వస్తుంది కదా, అలా రాకుండా ఉండాలంటే ఎలా క్లీన్ చేసుకోవాలి, డోర్ క్లోజ్ చేసినా సరే స్మెల్ రాకుండా ఎలా ఉండాలనేది నేను ఈ వీడియోలో మీకు ఒక టిప్ లాంటిది చెప్తాను. చూసాం కూడా ఫ్రిడ్జ్ మొత్తం కూడా ఖాళీ చేసుకున్నాను. వెజిటేబుల్స్ అవి ఏమి కూడా లేవు, మొత్తం డస్ట్ పట్టున్నాయి. కవర్స్ అన్నీ కూడా తీసేసాను, ర్యాక్స్లో ఉన్న కవర్స్ అన్నీ తీసేసాను. తర్వాత అన్నీ కూడా క్లీన్ చేసి, ఫస్ట్ అయితే అన్నీ కూడా క్లీన్ చేసి ఇవి కూడా మొత్తం వాష్ చేసి ఎండబెట్టి తర్వాత లోపల పెడతాను. అయితే డోర్ క్లోజ్ చేసిన స్మెల్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలనేది లాస్ట్లో చెప్తాను. ఫస్ట్ అయితే ఇవి క్లీన్ చేసుకుంటాను, తర్వాత మీకు చెప్తాను. ఫస్ట్ ఇలా ర్యాక్స్ అన్నీ కూడా తీసి పొడి క్లాత్తో తుడుచుకోవాలి. వెంటనే తడిపెట్టకూడదు, ఎందుకంటే అక్కడక్కడ డస్ట్ పార్టికల్స్ ఉన్నాయి కదా, వీటన్నిటికీ ఫస్ట్ పొడి క్లాత్తో మొత్తం తుడుచుకొని తర్వాత మొత్తం క్లీన్ చేసేసాక అండ్ అలాగే ర్యాక్స్ అన్నీ కూడా కడిగి ఎండలో ఆరబెట్టి మొత్తం కూడా సర్ది పెట్టుకున్నాను. అయితే తర్వాత ఎలా ఉందో మీరే చూడండి. ఆ పైన మిల్క్ పెట్టే ఆ రేక్ అయితే అక్కడ ఎంత డస్ట్ ఉండేదో తెలియదు, అది మొత్తం కూడా క్లియర్ అయిపోయింది. అండ్ కింద బాస్కెట్ కూడా క్లియర్ చేస్తాను. అండ్ ర్యాక్స్ అన్నీ కూడా ఇలా పెట్టేసుకున్నాను. పెట్టుకున్న తర్వాత చాలా కొత్త ఫ్రిడ్జ్లా కనిపిస్తుంది నాకైతే. అయితే నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదండి, స్మెల్ క్లీన్ అయితే ఎవరమైనా చేసుకుంటాము, కానీ అది మళ్ళీ స్మెల్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలో టిప్ చెప్తానని చెప్పాను కదా. ఏం లేదండి, మనలో ఒక కప్పులో బేకింగ్ సోడాని అయితే ఇలాగా ఓపెన్ చేసి, అంటే బాక్స్ కానీ ఏదైనా పర్వాలేదు, గ్లాస్లో కానీ ఏదో ఒక దాంట్లో ఇలాగా బేకింగ్ సోడా వేసి మనము కార్నర్లో పెట్టుకుంటే మనకి ఫ్రిడ్జ్ అనేది స్మెల్ అస్సలు రాదు. బేకింగ్ సోడాతో పాటు మనము నిమ్మ చెక్కను కూడా పెడితే మనకి బెస్ట్ రిజల్ట్ వస్తుందండి. ఎక్కువ ర్యాక్స్ ఉంటే ఒక నిమ్మకాయని 2 పార్ట్స్ చేసి పెట్టుకోండి. తక్కువ ర్యాక్స్ ఉంటే 2 పార్ట్స్ చేసి హాఫ్ ముక్కని అయితే పెట్టుకోండి. కార్నర్స్లో పెట్టుకుంటే మనకి బ్యాడ్ స్మెల్ అంతా కూడా అది అబ్జర్వ్ చేసుకొని మనకైతే గుడ్ స్మెల్ అయితే వస్తుంది. నేనైతే నిమ్మ చెక్క ఇక్కడ పెట్టట్లేదు, ఎందుకంటే మేము 20 డేస్ లీవ్కి వెళ్తాము, డోర్ క్లోజ్ చేసి ఉంటుంది. అలా కానీ మనం పెట్టి వెళ్ళిపోతే కుళ్ళిపోయి అదే స్మెల్ వచ్చేస్తుంది. సో నేను పెట్టట్లేదు. నిమ్మ చెక్క పెట్టాము అంటే అది వీక్లీ వన్స్ చేంజ్ చేస్తూ ఉండాలి కంపల్సరీ. ఒకసారి ట్రై చేసి చూడండి, రిజల్ట్ మీరే గమనిస్తారు. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్. బాయ్.